వైసీపీ నాయకులు క్షుద్ర పూజలు చేశారా? అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కలకలం రేగింది. ఇద్దరు వైసీపీ నేతల్ని కొత్తకోట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరుపుల బండ ఆంజనేయ స్వామి గుడి దగ్గర వాళ్ళు క్షుద్ర పూజలు నిర్వహించినట్లుగా ఆరోపణలు వచ్చాయి. ఇది ఇప్పుడు జిల్లాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్షుద్ర పూజలకు సంబంధించి మరిన్ని వివరాలని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుతం అసలు ఎవరు వైసీపీ నాయకులు క్షుద్ర పూజలు చేశారని చెప్తున్నారు? ఎవరు చేసింది? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మనీషా, అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గ పరిధిలోని కొత్తకోట సమీపంలో ఉన్న ఒక పురాతన ఆంజనేయ స్వామి దేవాలయంలో రాత్రి క్షుద్ర పూజలు చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఇద్దరు వైసీపీ నాయకులు ఉన్నట్లు ఉన్నారు. దీనికి సంబంధించి పోలీసులు వారిని వెంటనే అదుపులోకి తీసుకుని మదనపల్లి డిఎస్పీ కార్యాలయానికి తరలించారు. వీరిలో సత్యసాయి జిల్లాకు గతంలో బీజేపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేసిన ఓ నాయకుడితో పాటు అదేవిధంగా ఏదైతే చిత్తూరుకు సంబంధించి అన్నమయ్య జిల్లాకు సంబంధించి పార్లమెంట్ అధ్యక్షుడిగా పనిచేసిన మరో నాయకుడు ఉన్నారు. వీరిద్దరిని పోలీసులు అదుపులో ఉన్నారు. మరి కొంతసేపట్లో ఏదైతే వీరిని మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. మొత్తం మీద అయితే వీరు ఎందుకు పూజలు నిర్వహించారు, ఏ కారణంతో నిర్వహించారా అన్న విషయం మీదనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ముందుగా వీరిని అరెస్ట్ చేసిన విషయాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అయ్యాయి. దీనికి సంబంధించి పోలీసు అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఎందుకు వీరు ఈ పూజలు నిర్వహించారన్న కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుందని అంటున్నారు మనీషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.